వ్యవహారంలో కూతుర్ని కత్తితో పొడిచాడు తండ్రి. ఇది ఒక రకంగా పరువు హత్యగానే భావించాలి. పరువు హత్యల మధ్యలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడే నేను చెప్పాను ఒకటి పరువు హత్య గురించి. అనంతపురం జిల్లాలో జరిగిన పరువు హత్య గురించి మాట్లాడుకుందాం. తాజాగా మరొక ఘటన చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో. కుప్పం నియోజకవర్గం ఈ యొక్క పరువు హత్య చోటు చేసుకుంది. కూతురు కౌసల్య ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి శివప్ప తనపైన పగ పెంచుకున్నాడు, కోపం పెంచుకున్నాడు. కుప్పంలో వీరిద్దరి మధ్య కొంత సంధి కుదిర్చేందుకు, ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు, పెద్ద మనుషులు రాజీ కుదిర్చేందుకు పంచాయతీ ఏర్పాటు చేశారు. పంచాయతీకి పెద్ద మనుషులతో తండ్రి శివప్ప అక్కడ కూడా వాగ్వాదాన్ని దిగాడు. ఏకంగా పెద్ద మనుషులతో వాగ్వాదం దిగడమే కాకుండా కత్తి తీసుకొని కూతురు కౌసల్య పైన, అల్లుడు చంద్రశేఖర్ పైన, మరొక వ్యక్తి రమేష్ అనే వ్యక్తి పైన కూడా దాడి చేశాడు. సో ఈ దాడిలో రమేష్ అనే వ్యక్తి కడుపులో కత్తి ఇరుక్కుపోయింది. రమేష్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఏకంగా కూతురు పైన కూడా దాడి చేశాడు. కూతురు కూడా మరణించినట్టు తెలుస్తోంది. సో కూతుర్ని కత్తితో పొడిచాడు తండ్రి. కూతురు కౌసల్య ప్రేమవివాహం చేసుకుందని ఈ రకంగా కోపం పెంచుకున్న తండ్రి శివప్ప ఈ రకంగా దారుణానికి ఒడిగట్టాడు. ఒకసారి అక్కడ సంబంధిత దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు పెద్ద మనుషులు రాజు కుదిర్చేందుకు అక్కడికి చేరుకున్నారు. ఇద్దరి మధ్య సయుద్ధ కుదిర్చేందుకు మాట్లాడుతున్నారు. అంతలోనే శివప్ప ఏమాత్రం వినకుండా ఏకంగా పెద్ద మనుషులపైన వాగ్వాదం దిగడమే కాకుండా కూతురు, అల్లుడు, పంచాయతీ చెప్పేటువంటి పెద్ద మనుషులపైన కూడా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రమేష్ కడుపులోనే కత్తి ఇరుక్కుపోయింది. మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ బాక్స్ కనబడుతోంది కదా, ఆ విజువల్స్ లో ఆ వ్యక్తి రమేష్ అంటే ఆయన కడుపులో కత్తి ఇరుక్కుపోయింది. ఆ దృశ్యాలను మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.